రేషన్ కార్డ్ సంబంధించి ఎయిర్ సర్వీసెస్లో భాగంగా ఏదైతే మనం గ్రామ వార్డు సచివాలయంలో అప్లికేషన్ పెట్టుకుని ఉంటాం కదా, మెంబర్ అడిషన్ సంబంధించి కావచ్చు, స్పెట్టింగ్ కావచ్చు, అలాగే సిలిండర్ రైస్ కార్డ్ సంబంధించి కావచ్చు, అలాగే మనకి ఆధార్ షేరింగ్ సంబంధించి కావచ్చు, ఇట్లా ఏదన్నా మనం అప్లికేషన్ చేసినప్పుడు మనకి చేసేటప్పుడు రిలేషన్ అనేది తప్పు ఉంటుంది. అంటే గతంలో వాలంటీర్ వ్యవస్థ ఈకేవై చేసినప్పుడు కొన్ని మిస్టేక్స్ అనేది చేయడం జరిగింది. సో ఇప్పుడు హస్బెండ్కి షెల్ఫ్ పెట్టి భార్యకు ఎన్ని అని చెప్పేసి అట్లా కొన్ని రీజన్స్ వల్ల ఈకేవై చేసి ఇప్పుడు అప్లై చేసేటప్పుడు అదే ఆప్షన్స్ అనేది చూపిస్తారనమాట. మనం గ్రామ సచివాలయంలో అప్లై చేసేటప్పుడు డిస్టెన్స్ లెవెల్లో అట్లనే మనకి రిలేషన్ అనేది చూపిస్తుంది. సో ఇప్పుడు అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీలో షెల్ఫ్ అనేది కంపల్సరీగా జెంట్స్ కానీ అలాగే లేడీస్ కానీ ఉండాలి. సో ఉంటే కినా పిల్లలు అయితే యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఒకవేళ జెంట్స్ షెల్ఫ్ కొండి భార్య రేషన్ కార్డు లేకుండా భార్యను పిల్లల్ని యాడ్ చేసుకోవాలంటే యాడ్ అవ్వాలండి. సో అక్కడ మనకి ఆప్షన్ అనేది వైఫ్ అనేది ఆప్షన్ చూపించదు అనమాట. సో ఒకవేళ ఖచ్చితంగా మీరు గతంలో చాలామంది మిస్టేక్ అయితే చేయడం కూడా జరిగింది. సో ఎక్కువ శాతం కాకుండా ఒక 2% అనేది షెల్ఫ్ అనేది జెంట్స్కు తీసుకోవడం జరిగింది. అంటే జెంట్స్ రేషన్ కార్డులో ఉండి అలాగే వైఫ్ కూడా రేషన్ కార్డులో ఉండి చిల్డ్రన్స్ ఎక్కించుకుని ఎటువంటి ప్రాబ్లం లేదండి. అప్పుడు ఈకేవై చేసేటప్పుడు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే షెల్ఫ్ జెంట్స్కు తీసేసి అంటే భర్తకు తీసేసి భార్యకు షెల్ఫ్ పెట్టి సబ్మిట్ చేసి ఈకేవై చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అప్పుడు మనకు చేంజ్ అవుతుంది. సో ఇక్కడ కేసెస్ ఏంటంటే కొంతమంది 2% మాత్రమే అలా కేసెస్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ షెల్ఫ్ అనేది జెంట్స్కు ఉండి రేషన్ కార్డులో భార్య కానీ పిల్లలు కానీ లేకుంటే కన్నా యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. అంటే పిల్లలు అయితే యాడ్ చేసుకోవచ్చు అండి, భార్యను యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. సో ఎందుకంటే వైఫ్ అనే ఆప్షన్ చూపిస్తుంది అనమాట. అక్కడ సంబంధిత అధికారులు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని సంబంధిత ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుని అక్కడ యాడ్ చేసుకున్న తర్వాత మన యొక్క మొబైల్ అప్లికేషన్లో ఈకేవై చేసేటప్పుడు టీ నెంబర్ ద్వారా ఎంటర్ చేసి రిలేషన్ చేంజ్ చేయాలి. అప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు భర్తకి షెల్ఫ్ ఉంది కదా, సో భర్తకి హస్బెండ్ అని పెట్టి మనకి భార్యకు అనేది యాడ్ చేసాం కాబట్టి వైఫ్ కాకుండా షెల్ఫ్ అని తీసుకుని సబ్మిట్ చేయాలి. కింద సబ్మిట్ అని బటన్ వస్తుంది, సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసినాక అప్పుడు మనం ఈకేవై చేస్తే భర్తకు హస్బెండ్ అని రావడం జరుగుతుంది, అలాగే వైఫ్కి వచ్చేసి సెల్ఫ్ అని రావడం జరుగుతుంది. సో ఈ కేసెస్ అనేది ఈ వీడియో మీకు ఈ రెండో కేసెస్ సంబంధించి అండి ఇది ఈ వీడియో అనేది. సో మీకు చూపిస్తాను లైవ్ డెమోతో. నీకు ప్రీవియస్లో వీడియో కూడా జరిగింది. రేషన్ కార్డు సంబంధించి 3 కేటగిరీలు ఉంటాయండి ఈకేవై చేసే విధానం. నార్మల్ ఈకేవైస్ అంటే భార్య భర్తలు అంటే తల్లిదండ్రులు రేషన్ కార్డులో ఉండి చిల్డ్రన్స్ యాడ్ చేసినప్పుడు ఇద్దరికి చిల్డ్రన్స్ యాడ్ చేస్తే భార్య భర్తల ద్వారా ఈకేవై చేసే విధానం ఒకటి వీడియో అని చెప్పి చేశాను. అలాగే ఇప్పుడు మనకి భర్త రేషన్ కార్డు నుండి భార్య పిల్లలు ఇద్దరు పిల్లలు యాడ్ చేసేటప్పుడు ఏ విధంగా ఈకేవై చేయాలని చెప్పేసి ప్రీవియస్లీ వీడియో చేయడం. సో ఫుల్ డీటెయిల్స్ ఈకేవై సంబంధించి ఒక వీడియో అనేది చేయడం జరిగింది. ఎవరైనా చూడకుంటే కింద డిస్క్రిప్షన్లో పైన అడ్రస్లో ఒకసారి చూడండి. ఇప్పుడు చేసే వీడియో అనేది ఇప్పుడు ఇక్కడ మనకి రిలేషన్షిప్ అనేది తప్పుపడింది. సో అప్లికేషన్ చేసేటప్పుడు వైఫ్కి వచ్చేసి ఎన్ని అని పడింది, మనకి హస్బెండ్కి వచ్చేసరికి షెల్ఫ్ అని పడిందండి. సో ఇప్పుడు ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి, ఎలా చేంజ్ చేసుకోవాలని చెప్పేసి మొబైల్ అప్లికేషన్లో ఇక్కడ మనకి అప్లికేషన్ చేసినప్పుడు 4 మెంబర్స్ మాత్రమే సచివాలయం ఎంప్లాయీస్ దగ్గర మనం ఈకేవై చేసుకోవడానికి ఉంటుంది. అందులో 1 మెంబర్ ఎంఆర్ఓ సార్ దగ్గర అయితే చేసుకోవడానికి అవకాశం ఉండదు. ముఖ్యంగా మనకి గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి విఆర్ఓ సారు, మహిళా పోలీస్ మేడం, డిజిటల్ సార్ కానీ మేడం కానీ వీళ్ళ యొక్క మొబైల్ అప్లికేషన్లో మాత్రమే ఈకేవై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకు రిలేషన్షిప్ చేంజ్ చేసి ఏ విధంగా ఈకేవై చేయాలి, ఎలా చేయాలని చెప్పేసి లైవ్ డెమోతో మీ ముందుకు తీసుకొస్తాం. ఫ్రెండ్స్ వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ తెలియని 10 మందికి యూట్యూబ్ సజెషన్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకుని నేను వీడియో చేసినా మీకు నోటిఫికేషన్. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ అనేది మీకు లైవ్ డెమోతో చూపిస్తాను. మనం క్లియర్ చేయడం టాపిక్ కదా, లెట్స్ గో. సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గ్రామ వార్డు సచివాలయం సంబంధించి మొబైల్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేశానండి. ఇక్కడ మనకి అప్లికేషన్ నెంబర్ అయినా క్లిక్ చేయొచ్చు, రైస్ కార్డ్ నెంబర్ అయినా క్లిక్ చేయొచ్చు. మనం అప్లై చేసినటువంటి అప్లికేషన్ నెంబర్ ఏదైతే టీ నెంబర్ ఉందో ఆ టీ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం అండి. ఈ కేసెస్ అనేది మనకి ఇద్దరు చిల్డ్రన్స్ అనేది యాడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఫాదర్కి అనేది హస్బెండ్ పడకుండా అదర్స్ అని చెప్పేసి పడడం జరిగిందండి. సో అదర్స్ అని ఎట్లా రిలేషన్ చేంజ్ చేయాలి ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ మనకి ఈ కేసు చేయడం జరిగింది. చూడండి ఇక్కడ మనకి ఫాదర్కి అనేది అదర్స్ అని పడింది. సో మనకి చిల్డ్రన్స్ ఇద్దరిని ఎక్కించాం కాబట్టి ఫాదర్ మదర్ ఇద్దరితో ఈకేవై చేయాలి. సో ఒకరికి మదర్తో మరొకరికి ఫాదర్తో అయినా ఈకేవై చేయాలి. ఇప్పుడు నేను ఫాదర్తో ఈకేవై చేపిస్తే ఏమొస్తుంది మెసేజ్ చూడండి ఇప్పుడు మీకు. సో మనకి రిలేషన్షిప్ ఇన్వాల్వ్ అని చెప్పేసి రావడం అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మదర్తో అయితే ఈకేవై చేయడం కంప్లీట్ అవ్వడం. ఇప్పుడు ఫాదర్తో అనేది ఈకేవై చేపిస్తున్నాను. సో చేపించినప్పుడు ఇక్కడ మనకి రిలేషన్ కరెక్ట్ లేదు కాబట్టి ఇక్కడ చూడండి మీకు క్లియర్గా రిలేషన్ లేదని చెప్పేసి రావడం అయితే జరుగుతుంది. సో చూడండి ఇక్కడ మనకి ఇన్వాల్వ్ రిలేషన్షిప్ అని చెప్పేసి షోల్డ్ బి ఎన్ని అని చెప్పేసి ఉంది కదా. సో ఇప్పుడు ఇక్కడ మనకి అదర్స్ అని చెప్పేసింది కదా, షెల్ఫ్ వచ్చేసి మనకి భార్యకు ఉంది. సో భర్తకు అనేది హస్బెండ్ అనేది ఉండాలండి. సో అదర్స్ అని లేదు. సో అందుకు ఇక్కడ మనకి అదర్స్ ఉన్న వాళ్ళకైతే ఈకేవై ఉంది, చిల్డ్రన్స్ మటుకు ఈకేవై కాదనమాట. ఇప్పుడు నేను అదర్స్ అనేది క్లిక్ చేసి అదర్స్ అనే ఆప్షన్ కాడ క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే మనకి హస్బెండ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఇక్కడ అదర్స్ అని ఉంది కదా, సో అదర్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి రిలేషన్షిప్ అనేది మొత్తం రావడం జరుగుతుంది. సో ఇక్కడ హస్బెండ్ అని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తే మనకి ఈ కేసు అనేది పూర్తవుతుంది అన్నమాట. ఇప్పుడు చిల్డ్రన్స్కి చూడండి ఇక్కడ మనకి హస్బెండ్ అని చెప్పేసి రావడం జరిగింది కదా. సెలెక్ట్ చేసి నేను సెల్ఫ్ హస్బెండ్ ఇప్పుడు మనకి చిల్డ్రన్స్ ఇద్దరిని యాడ్ చేసాం కదా. అలాగే మదర్ ఫాదర్తో ఇద్దరితో బయోమెట్రిక్ వేస్తే మనకి
రేషన్ కార్డ్ సంబంధించి ఈ కేసు అనేది ఎటువంటి ప్రాబ్లం లేకుండా పూర్తి అవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎవరికైతే రిలేషన్ తప్పుందో వాళ్ళు ఈ విధంగా చేంజ్ చేసుకొని కరెక్ట్ రిలేషన్షిప్ అనేది కరెక్ట్ చేసుకొని వాళ్ళు ఈక్వేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫాదర్ మదర్తో ఇద్దరితో నేను బయోమెట్రిక్ అనేది వేయించానండి. ఇప్పుడు మనకి రైస్ కార్డ్ ఈక్వేషన్ సబ్మిట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వచ్చిన వెంటనే మనకి ఆల్ మెంబర్స్ కంప్లీట్ అయినట్టుగా ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎవరికైతే రిలేషన్ తప్పుందో ఈ విధంగా అయితే మీరు చేంజ్ చేసుకొని వెంటనే మీ యొక్క ఈక్వేషన్ కంప్లీట్ చేసుకోండి. సో ఇదండి. సో ఈ విధంగా మన గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి మహిళా పోలీస్ కానీ అలాగే విఆర్ఓ సార్ కానీ డెస్టినేషన్ సార్ మేడం కానీ వారి యొక్క మొబైల్ అప్లికేషన్లో ఈకేవైసీ అనేది కొత్తగా అప్లై చేసిన వాళ్ళు ఈ విధంగా అయితే మనం రిలేషన్షిప్ అనేది తప్పుగా ఉంటుంది ఈ విధంగా రిలేషన్షిప్ అనేది చేంజ్ చేసుకొని ఫర్దర్గా మనము ఈక్వేషన్ చేసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. సో ఈ విధంగా మీరు మీకు సంబంధించి రిలేషన్ ఏమైనా తప్పు ఉంటే కన్నా ఈ విధంగా అయితే చేసుకోండి. అంటే గతంలో చేసిన వాళ్ళకు ఇప్పుడు అప్లై చేసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిలేషన్షిప్ తప్పుగా ఉందని చెప్పేసి అప్లై చేసుకోవడానికి అవకాశం లేదని చెప్పేసి ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు ఇంకా ఎటువంటి ఆప్షన్ అయితే ఇవ్వలేదండి కరప్షన్ చేసుకోవడానికి. సో వచ్చిన వెంటనే మనం వీడియో అనేది తీసుకురావడం జరుగుతుంది. సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే గ్రామ సచివాలయంలో జరిగే ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో దయచేసి సపోర్ట్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో ఈ కేవీస్కి మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇదండి వీడియోలో అప్డేట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.